సోమవారం దస్తావేజు లేఖర్ల 10 రోజులు పెండౌన్ చేపట్టారు. జూలై 20 నుంచి 31 వరకు నిరవధిక పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో కక్షిదారులు, ప్రజలు సహనంతో వ్యవహరించి ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం కార్యవర్గ సభ్యులు కూడా ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. సంఘం ఉపాధ్యక్షుడు విఎన్ఎస్ ఫణి, కార్యదర్శి సమెట్ల చంద్రశేఖర్, ఖజాంచి కందుకూరి వీర్రాజు, జాయింట్ సెక్రటరీ దారబోయిన వాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చెరుకూరి రవితేజ, కె రాజ్ కుమార్, సభ్యులు బి సాయి శ్రీదత్త, ఎంజిఎన్ శ్రీవల్లి, మానిడి లక్ష్మణ్ రావు, సయ్యద్ షాజహాన్, కానూరి చంద్రమౌళి, బర్లా చంద్రశేఖర్, అల్లు నాగార్జున, కలవలపల్లి జయరాజ్, ఆసపు అజయ్, జి సుబ్రహ్మణ్యం, జీవి రమణ, చుక్క అశోక్, వేముల కుమార్, నాలం జయంత్, కాటూరి శ్రీనివాసరావు, సురేష్, ప్రసాద్, సత్తిరెడ్డి, శీలం అశోక్ కుమార్, వాసుదేవ్ మధుబాబు, దొడ్ల అశోక్, దొడ్ల సంతోష్, సిహెచ్ఎస్ భరత్ తేజ, ఎం సాయి, పార్థసారథి ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీన్ని ప్రజలందరూ గమనించి కక్షిదారులు సహకరించి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. నా పేరు బొబ్బిలి సాయి శ్రీదత్త. నేను గత 22 సంవత్సరాలుగా దస్తావేజీ లేఖరుగా కొనసాగుతున్నాను. ఈ దస్తావేజీ లేఖర వ్యవస్థ అనేది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వచ్చిందండి. గతంలో దస్తావేజీ లేఖరికి లైసెన్స్ విధానం అనేది ఉండేది. లైసెన్స్ విధానాన్ని రద్దుపరిచిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం 396 తీసుకొచ్చి దస్తావేజీ లేఖర్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ప్రైవేట్ వారికి కట్టబెట్టడం. నా యొక్క నిరసన ఏంటంటే 296 జీవోలను రద్దుపరిచి దస్తావేజీ లేఖర్ల వృత్తిని కోల్పోకుండా కాపాడాలని చెప్పి రాష్ట్రం మొత్తం మీద ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు నుంచి అంటే జూలై 20 నుంచి 31 తేదీ వరకు మా స్టేట్ కమిటీ యొక్క పిలుపు మేరకు మేము ఉండవని చేయడం జరుగుతుందని అనుకుని ప్రభుత్వం మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని మా వృత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని వినయంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. వ్యతిరేకిస్తూ ఈరోజు లేఖర్లు అందరం ఇది మా జీవనోపాధి కోసమే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. వారికి తెలుసుకొని దయచేసి ఈ జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాం.